6000 సంవత్సరాలకు పూర్వము సాతాను పరలోకంలో సృష్టింపబడ్డాడు, పడదోయబడ్డాడు, అవ్వను మోసం చేశాడు. అక్కడి నుంచి మనుష్యులలో మోసము, పాపము 6000 సంవత్సరాల నుంచి 2025 ఇదే రీతిలో సాతాను మోసగిస్తాడు. అంటే ఇన్నేళ్ళు బతికున్నాడు వాడు. మానవులైతే నశించిపోతారు కానీ, మానవులైతే చనిపోతారు కానీ సాతానుకు చావు లేదు. అది ఎప్పుడంటే 1000 ఏండ్ల పాలన 6000 సంవత్సరాలు అయిన తర్వాత మిలీనియం వస్తుంది. మిలీనియం తర్వాత, మిలీనియం ముందు సాతాన్ని అడుగులేనటువంటి ఒక రంధ్రంలో పడేస్తాడు, బాటంలెస్ పిట్. మళ్ళా విడుదల చేస్తాడు. తర్వాత మిలీనియంలో ప్రొడ్యూస్ అయినటువంటి జనాంగంతో వాళ్ళు మిలీనియంలో నివసించేవారు దేహాలతో ఉంటారు. అంటే 7 ఏండ్ల శ్రమలలో మామూలు శరీరాలతో వచ్చిన వాళ్ళు మిలీనియంలో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు క్రైస్తవులే, విశ్వాసులే అవ్వక్కర్లేదు. వాళ్ళు ఇసుక రేణువులంతా జనాభాను ప్రొడ్యూస్ చేస్తారు. వారిలో చాలామందిని మభ్యపరిచి, మోసపరిచి యేసు మీద తిరుగుబాటు చేస్తే దేవాది దేవుడు పైనుంచి అగ్ని కురిపించి 1000 ఏండ్ల తర్వాత అగ్ని కురిపించి వాళ్ళని అగ్ని సరస్సులోనికి, లేక్ ఆఫ్ ఫైర్లోనికి పంపించేస్తాడు. దానితో సాతాను చాప్టర్ క్లోజ్ అవుతుంది. అప్పటి వరకు వాడు ఈ విల్ బి యాక్టివ్ ఆల్వేస్. సో సాతాను యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే గర్వం. ఐఎమ్ ది సుపీరియర్ దెన్ గాడ్. నేను దేవుని కంటే గొప్పవాడిని. కానీ దేవుడు సృష్టికర్త, సాతాను సృష్టింపబడ్డాడు, మానవులు కూడా సృష్టింపబడ్డారు. సృష్టికర్త కంటే ఎప్పుడు కూడా సృష్టింపబడిన సాతాను కూడా, సృష్టింపబడిన మానవులు కూడా గొప్పవారు కానేరరు. అయినప్పటికీ గర్వముతో సాతాను దేవుని మీద తిరుగుబాటు పరలోకంలో చేసింది, రెబెలియన్ అయింది, కిందకి తోసివేయబడింది. అయితే దేవుని మీద కక్షపూరితంగా దాని యొక్క స్ట్రాటజీస్, దాని యొక్క ప్లాన్స్ని, ఆ ప్రణాళికలన్నింటినీ కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తూ దేవుని సృష్టి అయినటువంటి మానవులను మోసం చేసి అది నరకంలోనికి పంపించే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది క్రైస్తవులు కానుకోవాలి. క్రైస్తవులు ఎప్పుడు కూడా వారి అచీవ్మెంట్స్ బట్టి, టాలెంట్స్ బట్టి గొప్పలు చెప్పుకోకూడదు. మీరు ఒక అత్యున్నతమైనటువంటి పనిని